హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిటీస్ కిచెన్. ఈరోజు మా అమ్మ స్టైల్లో దోస గింజల పచ్చడి తయారు చేసుకుందాం రండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి కావాల్సిన కప్పు దోస విత్తనాలు తీసుకొని బాండీ పెట్టేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని 7-8 ఎండుమిరగాయలని తుంచి ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి ఎండుమిరగాయలు. ఎండుమిర్చి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, మనం ఇందాక వేయించి పెట్టుకున్న దోస గింజలు అవన్నీ మిక్సీలో ముందుగా ఇవి మిక్సీ పట్టుకోండి. తర్వాత 2 స్పూన్లు చింతకాయ పచ్చడి వేసుకోండి, ముడి చింతకాయ పచ్చడి. అది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దానిలోనే మనం ఉల్లిపాయలని పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒకసారి తిప్పి పక్కన పెట్టేసుకోండి. దీనిలోకి కావాలంటే తిరగమాత వేసుకోవచ్చండి, లేదు మీ ఆప్షన్ అండి. తిరగమాత వేసుకుంటే చాలా టేస్టీగా ఇలా వేడివేడి అన్నంలోనే వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.